మీరందరూ నూతన సంవత్సరంలో చక్కగా మరి అడుగుపెట్టారని, మరి సంతోషంగా ఉన్నారని, అనేక తీర్మానాలతో దేవునితో నూతనమైన వడంబడికలతో మరి ఈ సంవత్సరం మనం అందరూ కలిసి మరి ఎంతో సంతోషంగా దేవుని హస్తం పట్టుకొని లేక దేవుని వెంట మనము ఒక మంచి ఒక నడవడిక అనగా విల్ హ్యావ్ అ నైస్ వాక్ విత్ గాడ్ అండ్ ఫినిష్ దిస్ ఇయర్ సక్సెస్ఫుల్లీ అండ్ ఇన్ అప్రైట్ వే అని ఆశిస్తున్నాను. అదే మీ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. మరి పండగ సీజన్ అంతా మనకి అయింది. మరి చాలా సంతోషంగా గడిపారా? మీరు చాలా సంతోషంగా గడుపుంటారని ఆశపడుతున్నాను. మరి ఏదైనా కానీ మరి దేవాది దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. పండగ సీజన్లో చాలా సంతోషంగా మరి మనందరితో కూడా ఉన్నాడని నేను భావిస్తున్నాను. మరి మీరు కూడా అలాగే ఎంతో సంతోషంగా మరి గడుపుకున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను. హల్లెలూయా. సరే, అయితే మనము కొన్ని విషయాలు చూద్దాం, ధ్యానిద్దాం, ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే 365 రోజులలో మనం చూసినట్లయితే 6 రోజులు ఈ దినానికి మరి అయిపోయినట్టే. మరి అనగా మరి మనం అయినా కానీ 300 కంటే పైనున్నంత రోజులే కానీ తక్కువ కాదు. మనం ఇంకా జీవించాలి. దినదినము మరి నడవాలి. దినదినము మరి ఆ దినదినము మనము ఈ సంవత్సరం నడుస్తూ పూర్తి చేయాలంటే ఏ దినం ఎలాగుంటుందో కూడా మనకు తెలియదు. మనకు తెలుసా? మనకు తెలియదు. కానీ మనకి ఒకటైతే తెలుసు, మన గొప్ప దేవాది దేవుడు ఎంత నమ్మదగిన వాడో తెలుసు. ఆయనందు మనం నమ్మకం విశ్వాసం ఉంచి మనము గుడ్డిగా కూడా నడిసేయగలం. ఎందుచేతనంటే ఆయన మనల్ని విడవడు ఎడబాయడు అని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు, మనతో కూడా ఉంటానని చెప్పిన దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము అటు రీతిగా మనము మరి ప్రయాణం చేద్దాము దేవునితో అని ఆశిస్తున్నాం. అటువంటి తీర్మానమే తీసుకున్నాం. వాగ్దాన పత్రాలు తీసుకున్నాం. మరి ఆ వాగ్దానం పత్రాలు బట్టి మనం ఎంతో సంతోషించాం. కనుక దాని తగ్గ మనము ఎంతగానో మనము బలంగా నడవాలి దేవునితో నడవడం అన్న సంగతి తేలికైంది కాదు. ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్. అది అస్సలు తేలికైంది కాదు, చాలా కష్టకరమైంది. కానీ దానికి మన గైడెన్స్, దానికి మనల్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా జీవించడానికి బలము ధైర్యము ఎవరిస్తారంటే మన దేవాది దేవుడు, మన యేసుక్రీస్తు ప్రభు మనల్ని అట్టరీతిగా నడిపిస్తాడు. కాబట్టి ఆయన నామానికే స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం, వాక్య భాగం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8 నుంచి 12 చదివి సహాయం చేయండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఈసాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. మరి ఈ వాక్య భాగం మనకి చాలా పరిచితమైన వాక్య భాగం. అబ్రహాము పిలువబడ్డాడు అండి, మనందరికీ తెలుసు. పిలువబడ్డం మరి ఆదికాండంలో మనం చూసినట్లే అలా కాదు. ఎక్కడికి పిలువబడ్డాడు తనకు తెలుసా? వెళ్ళవలసిన ప్రదేశం తెలీదు. కానీ దేవుని మీద నమ్మకంతో విశ్వాసంతో ఆయన వాగ్దానం చేసిన స్థలానికి మరి ఆయన ఒక స్వజాంగాన్ని విడిచిపెట్టి బయలుదేరాడు. ఆయనతో పాటు ఇసాకు యాకోబులు కూడా
మరి వీళ్ళందరూ కూడా గుడారాల్లో నివసించినట్టుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. హల్లెలూయా. పునాది మరి శిల్పికారైన దేవుడు, నిర్మాణకర్త అయిన దేవుడు మరి పునాదులతో మరి సృష్టించిన ఆ ప్రదేశానికి వీళ్ళు విశ్వాసంతో బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం కదా. మరి నడిచారు. దట్స్ ఎ వాక్ ఇన్ ద లార్డ్. వాళ్ళు ఒక నటక, దేవునితో నటక. అబ్రహాంతో ఎవరు నడిచారంటే తనొక భార్య సారాయి. మరి తను కూడా నడిచింది. నడిచి మరి ఇంకా మనం చూద్దామంటే వయసు దాటిపోయినా మరి 99 సంవత్సరాలు. మరి అప్పుడు పిల్లలు పుడతారండి? లేదు. కానీ ఎవరు నమ్మారు? ఎవరి మాట నమ్మారు? దేవాది దేవుడు ఒక మాట నమ్మారు, విశ్వసించారు. కాబట్టి వయసు సడలిపోయినా కానీ, ఇంకా బిడ్డలు కనే వయసు దాటిపోయినా కానీ ఆ నమ్మకాన్ని బట్టి మరి ఆమె బిడ్డను కనింది. మనందరికీ తెలుసు. మరి బిడ్డను కనింది కాకుండా మరి దేవాది దేవుడు వాగ్దానం వాళ్ళకి ఏంటంటే, నీ సంతానం మరి ఆకాశ నక్షత్రాల వల్లే ఉంటాయి, ఇసుక మీద ఉన్న రేణుల వల్లే శాండ్ లాగా ఉంటుందని చెప్పి, ఇసుక వల్లే ఉంటుందని చెప్పి, మరి సముద్రంలో ఇసుక వల్లే ఉంటుందని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు ఈ దినాన్ని మనం తేరి చూస్తే మరి ఇజ్రాయెల్ ఒక చరిత్ర మనం చదివితే, ఆ హిస్టరీ అంతా కూడా మనం తలస్తే మనకు అర్థమవుతుంది దేవాది దేవుడు ఏ మాట తప్పలేదు. వాగ్దానము చేసిన దేవాది దేవుడు ఏ మాట తప్పలేదు. సో మనం ఈ దినాన్ని, ఈ నూతన సంవత్సరంలో మన నడవడిక ఎలాగుంది అన్న మాట మనం అర్థం చేసుకోవాలని బైబిల్లో, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎవరు ఎలాగా మరి కొంతమందిని పట్టుకొని వాళ్ళు నటక ఎలాగుండింది, మరి ఆయన దేవుని వాగ్దానాలు చేతపట్టుకొని ఎలాగా మరి దేవుని విశ్వసించి నడిచారు అన్న సంగతి కొంత మనం నేర్చుకుని మనం బలపడదాం. హల్లెలూయా. మనం బలపడితేనే మనం కూడా మరి పూర్తి చేసుకోగలం ఈ యొక్క నాటక. సో అ క్రిస్టియన్ వాక్ ఇన్ గాడ్. How a Christian should walk in the path of God, steadily, perseveringly, maybe slowly. కానీ ఎలా నడుస్తున్నాడు అన్నది మనము అర్థం చేసుకోవడానికి ఈ దిన వాక్యాన్ని మనము పంచుకుంటూ ఉన్నామన్న సంగతి తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి మనం చూసినట్లయితే అబ్రహాము సారై మరి ఇలా చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. చాలా గొప్ప సంగతి. మరి ఇంకా మనం ముందుకు చూసినట్లయితే కొన్ని విషయాలు చూద్దాం. ఈ నాటక విషయమే మనం చూద్దాం. చూడండి, బైబిల్లో, ఇన్ ద బైబిల్ ఒక విశ్వాస జీవితం ని సాధారణంగా వాక్ విత్ గాడ్ అంటారు. అనగా దేవుని కలిగిన నటక అంటారు, దేవునితో నడవడం అంటారు. చూడండి, ఆదికాండం చూద్దాం ఒకసారి. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం చదివి సహాయం చేయండి. 9 ఏండ్లైన వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అబ్రహాం 99 ఏళ్ళైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గలమైన దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితమై ఉండుము. హల్లెలూయా. ఎక్కడ నడమంటున్నారు? నా సన్నిధిలో నడుస్తూ, నా సన్నిధిలో, ఇన్ హిస్ ప్రెజెన్స్ నిందారహితంగా నడమంటున్నాడు అబ్రహాంని దర్శించి. హల్లెలూయా. అబ్రహాముని దర్శించిన దేవాది దేవుడు ఈ దినాన్ని మనం దర్శించలేదా? మనతో మాట్లాడటలేదా? మనతో మాట్లాడుతున్న దేవుడు ఇన్ని దినాలు కూడా, ఈ పండగ దినాలు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇన్ని దినాలు కూడా నూతన సంవత్సరానికి అడుగు పెట్టక ముందు మాట్లాడుతున్నాడు, అడుగు పెట్టక మాట్లాడుతున్నాడు. నిందారహితంగా ఎలా నడాలటండి? నిందారహితంగా నడమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
మనతోటి దేవాది దేవుడు ఆ దినాల్లో, పాత నిబంధన కాలం దినాల్లో ప్రవక్తలతో మాట్లాడేవారు, డైరెక్ట్గా మాట్లాడేవాడు దేవాది దేవుడు. యెహోవా దేవుడు డైరెక్ట్గా మాట్లాడేవాడు, కలల్లో మాట్లాడేవాడు, దూతలను పంపించి మాట్లాడేవారు. ఇంకా ముందుకు చూసినట్లయితే న్యాయాధిపతులను పంపించి మాట్లాడేవాడు. రకరకాలుగా మాట్లాడే దేవాది దేవుడు. మరి ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడంటే పరిస్థితుల ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు తన ధర్మశాస్త్రంలో వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రేరేపణల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవాది దేవుడు. హల్లెలూయా. కాబట్టి నిందారహితంగా నడవమని ఇక్కడ చెప్పినట్టుగా మనము ఇప్పుడే చదివామండి. చాలా సంతోషం. అది ఆదికాండం 17:1 మనం చూసాం. అలాగే మరి ఇంకొక వాక్య భాగంలో చూద్దాం. చూడండి, ఆ నడవడిక కోసం ఎలాగా రాయబడి ఉందో అన్న సంగతి. వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ అ క్రిస్టియన్ వాక్ ఇన్ దిస్ ఇయర్? ఈ సంవత్సరంలో మన ఈ నడక ఎలాగుండాలి అన్నది మరి దేవాది దేవుడు మరి మన దగ్గర ఏం ఆశిస్తున్నాడో మనం చూస్తున్నాం. చూడండి, కీర్తన 84:11 చదివి సహాయం చేయండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునయ్యున్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి అతడు ఏ మేలును చేయక మానడు. ఆయన నడవడిక ఎలాగుండాలటండి? యథార్థంగా ఉండాలట. అటువంటి వాళ్ళకి సూర్యుడు కేడము అయి ఉంటాడట. ఆయన వాళ్ళ పట్ల ఆయన కృపని, ఘనతను మరి కుమ్మరిస్తూ ఉంటాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి. అయితే మనం యథార్థంగా నడుద్దామా ఈ సంవత్సరం? మరి ఏది కూడా మరి మన నడవడిక అలాగుంటే, అలాగా యథార్థంగా ఉంటే, బ్లేమ్లెస్గా ఉంటే మాత్రం దేవాది దేవుడు హీల్ బి లైక్ అ షీల్డ్ ఇన్ అవర్ హ్యాండ్స్. హీల్ బి లైక్ ద లైట్ ద సన్ గివ్స్ టు అస్. ఏమండి, ఇంకపోతే ఆయన గొప్ప కృప మరి ఘనత మనం వెంటాడుతూనే ఉంటుంది, మనం ముందుగా నడుస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆయన కృప ఎవరికి అవసరం లేదు, ఆయన ఘనత ఎవరికి అవసరం లేదు. యు వోంట్ బి డిజర్వింగ్ ఇట్, బట్ గాడ్ ఈజ్ ద వన్ హూ అసెసెస్ వెదర్ వి డిజర్వ్ ఇట్ ఆర్ నాట్. దేవుడికి తెలుసు మనము దానికి మరి దాన్ని ప్రాప్తించినట్టుగా మన యోగ్యులుగా ఉన్నామా లేదా అని. దేవాది దేవుడు మన నడకను బట్టి, మన ఒక యథార్థమైన నడకను బట్టి ఆయన అర్థం చేసుకొని మనల్ని ఇట్టి రీతిగా దీవించే దేవాది దేవుడు కలిగి ఉన్నాం సుమా అన్న సంగతి ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి అది, ఎంత మంచి మాట అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. సో ఇంకొక మాట చూద్దాం. గలతీయులు రాసిన పత్రిక 5:25 కూడా చదివి సహాయం చేయండి. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. మన ఆత్మను అనుసరించి జీవిస్తున్నాము, మన ఆత్మను అనుసరించి మనం క్రమంగా నడుచుకుందాము. హల్లెలూయా. అయితే ఆత్మ, దేవుని ఆత్మ, బై హిస్ స్పిరిట్. అయితే మనకి ఆత్మ సహాయం అవసరం ఉందా లేదా? ఆత్మ చేత జీవించాలి. ఆత్మ చేత మనము ఆత్మలో అటువంటి అడుగేసి మనం క్రమంగా నడాలి. క్రమం తప్పుకోకుండా. క్రమానికి ఆపోజిట్ వర్డ్ ఏంటండి? అక్రమం. అక్రమంగా మనం నడవద్దు, క్రమంగా నడుద్దాం, యథార్థంగా నడుద్దాం, నీతియుక్తంగా నడుద్దాం. దేవుని దృష్టిలో ఒక తప్పుడు పరిస్థితి లేకుండా మనం నడుద్దాం, దేవునితో నడుద్దాం. కాబట్టి అట్టి తీర్మానము మనం ఎవరైనా ఈ నూతన సంవత్సరంలోనే ఇంకా ఉన్నాం, మనం తీసుకున్నామా? తీసుకోలేని ఎడల ఇంకా సమయం ఉంది కాబట్టి తీసుకోవలసిందిగా నేను ప్రభు పేరట మిమ్మల్ని ఎంతగానో నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా. క్రమంగా నడవాలి, అక్రమంగా కాదు, యథార్థంగా నడాలి. ఆత్మ వలన, ఆత్మ బట్టి మనం ఎలాగైతే జీవిస్తున్నామో ఆత్మ వల్ల అలాగా క్రమంగా ఆత్మతో మనం నడవాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ లేకుండా మనం మన స్వచిత్తం, మన సొంత జ్ఞానంతో మనం నడిచామనుకోండి, వి కమ్ టు అ సాడ్ ఎండ్, వి కమ్ టు అ ఫియాస్కో ఇన్ అవర్ లైఫ్స్. వి కమ్ టు డెడ్ ఎండ్.
వి కమ్ టు అ కొలిషన్. మనం సరిగ్గా నడవలేం. మన ఈ ఆత్మీయ ఈ నడవడికతో కూడిన మనుగడలో మనం తప్పుడు అడుగులేస్తే మనము మరి దేవాది దేవుడు మన మీద ఆశించింది ఏది కూడా మనం పరిపూర్ణంగా పూర్తి చేయలేం. కాబట్టి మన నడవడిక అలా ఉండవలసిన అవసరం ఉంది. అబ్రహాము, సారా, ఇస్సాకు, యాకోబు ఎలాగ నడిచారు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటూ అలాగ మనం నడవాలన్న సంగతి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఒక క్రైస్తవ మరి వ్యక్తి ఎవరైతే ఈ పిల్గ్రిమ్లో ఈ మనుగడలో ఉన్నాడో మరి తను కొన్నిసార్లు వేసారిపోతాడు అంటే ఎలాగంటే మరి కొంత ఏమైపోతాడంటే ఇంత ఇంత అన్ప్రొడక్టివ్గా ఉంది నా జీవితం, అసలు ఫలభరితంగా లేదు. దేవుని నేను నమ్ముకున్నాను, దేవునిలో నేను నడుస్తున్నాను, దేవుని బైబిల్ రోజు చదువుతున్నాను, ఆదివారం ప్రతి వారం చర్చికి వెళ్తున్నాను, మిగతా రోజులు ఏదైనా ప్రార్థనలు ఉంటే వెళ్తున్నాను, నేను నా కానుకలు నేను దేవుడికి ఇస్తున్నాను, మరి అంతా చేస్తున్నాను. కానీ ఇంకా నాకు ఒక నిరుత్సాహకరంగా ఉంది నా బ్రతుకు, నా నటక దేవునిలో ఉన్నా కానీ నా అన్ప్రొడక్టివ్గా ఫలభరితంగా లేదు, మరి ఆత్మీయ స్థితిలో నేను ఎదగలేకపోతున్నాను అని ఒక నిరుత్సాహకరమైన పరిస్థితి రావచ్చు. కానీ మనము మాత్రము దేవుని యందు నిరీక్షణ పోగొట్టుకోవడానికి వీలు లేదు. హల్లెలూయా. లేదు. డిక్షనరీని బట్టి మనం చూసినట్లయితే, డిక్షనరీ అంటే మనందరికీ తెలుసు కదండి, అందరికీ తెలుసు, చిన్నపిల్లలకి కూడా తెలుసు. పదాలకి అర్థం చెప్పేది డిక్షనరీ. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఒక ఆర్డినరీ వాక్ని ఏమంటారంటే ప్లాడింగ్ అంటారు. ప్లాడింగ్ ఇస్ ద వర్డ్ ఇంగ్లీష్లో. ఆ ప్లాడింగ్ అంటే ఏంటంటే నెమ్మదిగా అడుగులేయడం, నడవడం, నెమ్మదిగా అడుగేసి నడవడం. కానీ ఎలాగా? స్టడీగా, క్రమంతో, ఒక పట్టుదలతో. అయ్యో, మాకు ఒక 94 సంవత్సరాల సువార్తికుడు తెలుసండి, పాస్టర్ క్రిస్టఫర్ గారు అని. మరి ఆయన చిన్న వయసులోనే దేవునికి ఒక సువార్తికుడుగా ఆయన మరి ఏం చేసుకున్నారంటే మరి సమర్పించుకున్నారు. ఆయన వివాహం కూడా చేసుకోలేదు, ఆయనకు పిల్లలు లేరు. ఏమండి, మరి 94 సంవత్సరాలైనా ఆయన కళ్ళజోడు లేవు, ఆయన కళ్ళద్దాలు లేకుండా చదవగలరు. ఆయన చక్కగా పళ్ళు మరి కట్టుడు పళ్ళు ఏవి లేవు, చక్కగా తినగలరు. రోజుకి ఒక పూట తింటాడు, మిగతా పూటలు తిండు. కొన్నిసార్లు ఆటో ఎక్కడు. ఎందుకమ్మా ఆటోకు నేను 50 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలు పెట్టడం? ఇక్కడి నుంచి గోపాలపట్నం నడుచుకొని గాజువాక నుంచి మరి సువార్త చేయడానికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. మరి అటువంటి వాళ్ళు పెద్ద ఘనకార్యాలు చేసేలేకపోవచ్చు జీవితంలో. మహాసభల్లో మాట్లాడినప్పుడు ఒక 2 లక్షల మంది మరి రక్షించబడిపోలేకపోవచ్చు. మాస్ హీలింగ్స్ అనగా ఏకతాటి మీద మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి కాళ్ళు లేని వాళ్ళు ఒక వీల్ చైర్లో కూర్చున్న వాళ్ళని నిలబడిపోలేకపోవచ్చు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు రాకపోలేకపోవచ్చు, చనిపోయిన వాళ్ళు లేవనెత్తబడలేకపోవచ్చు. కానీ ఆయన క్రమంగా నెమ్మదిగా అంత వయసులో కూడా నడుచుకొని దేవుని వెంట మరి ఎంతో యథార్థంగా నడుస్తున్నాడు. కాబట్టి ఆయన మరి సరిగ్గా నడుస్తున్నాడా లేదా? యథార్థంగా నడుస్తున్నాడా లేదా? దేవుని అనుసరించి నడుస్తున్నాడా లేదా? ఆత్మానుసారంగా నడుస్తున్నాడా లేదా? ఆత్మలోని జీవిస్తున్నాడా లేదా? మీరే సమాధానం చెప్పుకోండి. మీరు నడుస్తున్నాడు. హల్లెలూయా. అటువంటి గురి గమ్యం నీ నూతన సంవత్సరంలో నువ్వు మరి ఒకటి నువ్వు అనుకున్నావా? దేవా, ఈ సంవత్సరం నేను చెప్పినా నీకు నేను తప్పను లేదు. ఇంకా నాలో ఉన్న చిన్న తేడాలు ఉన్నాయే నా స్వభావంలో, నా నేచర్లో, అది నీకు మహిమ తేకుండా ఏదైతే ఉందో, నీ పేరుకి మచ్చ తెచ్చేది, కలంకం తెచ్చేది ఏదైతే ఉందో నాలో గర్వం ఉందా, అహంకారం ఉందా, అసూయ ఉందా, పగ ఉందా, ద్వేషం ఉందా, కోపం ఉందా, క్షమించలేని తను ఉందా, ప్రేమించలేని తను ఉందా, నేను తగ్గిపోయి నువ్వు హెచ్చించబడి నేను అవన్నీ నా నుంచి దూరం చేసుకోవాలి. హల్లెలూయా. నిన్ను ధరించుకోవాలి. నిన్ను ధరించుకొని ఇంకా నేను బ్రతుకుతుందా నేను కాదు
నేను విజయ చిత్తరంజన్ కాదు, ఇంకా నా యేసే నాలో ఉంటాడు. ఇంకా హల్లెలూయా. అవునంటే కాదు, కాదంటే కాదు. నన్ను బాధపట్టి వాడిని కూడా నేను క్షమిస్తాను, మౌనంగా ఉంటాను వాళ్ళ పట్ల. అయ్యో, అప్పుడు నువ్వు ఒక పరిపూర్ణతలోకి నువ్వు వస్తున్నావు, ఒక స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి వస్తున్నావు, ఒక ఆత్మీయ ఎదుగుదలలోకి నువ్వు వస్తున్నావు. హల్లెలూయా. ఎంతమంది ఆశపడుతున్నారండి? ఎందుకంటే సమయం తక్కువగా ఉంది, ఆయన రాక అతి సమీపంగా ఉంది. మనం భయంకరమైన దినాలు, దుర్దినాలు, అపాయకరమైన దినాలు ఉంటున్నాం. హల్లెలూయా. ఎవరు అలాగా ఉండాలని ఆశపడుతున్నాడు? ఒక్కసారి మీరు అలాగ ఆశపడండి, అలాగ మార్చండి మీ ఒక మనుగడ, మీ ఒక నడవడిక. యు వాక్ విత్ గాడ్, ప్లాట్ విత్ గాడ్ ఇన్ ద వే గాడ్ వాంట్స్ యూ, ఇన్ అ పర్సవియరింగ్ వే. హల్లెలూయా. ఈ దినం మనం దేవుని సన్నిధిలో ఒక కమిట్మెంట్ తీసుకుందాం, ఒక నిర్ణయం తీసుకుందాం. లెట్స్ టేక్ అ రియల్ కమిట్మెంట్. ఈనోక్ కోసం కొన్ని విషయాలు చూద్దాం. హానోక్ ఇంగ్లీష్లో ఈనోక్. మరి చూద్దాం ఆ మాట. ఆదికాండం 5:24 చదివి సహాయం చేయండి. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకొని పోయెను గనక అతడు లేకపోయెను. దేవునితో నడిచాడటండి, దేవుడే తను తీసుకొని పోయాడటండి, వెళ్ళిపోయాడట. ఇంకా తను లేకపోయాడు. ఎవరితో నడిచాడటండి? అన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడట. హల్లెలూయా. ఆ భార్యతో నడిచాడనుందా, కుమారులతో నడిచాడనుందా, ఏమండి వాళ్ళు ఒక సంఘంలో ఉన్న పెద్దలతో నడిచాడనుందా, ఏమండి తన ఫ్రెండ్స్తో స్నేహితులతో నడిచాడనుందా? లేదు, దేవునితో నడిచెను, అతన్ని దేవుడు తీసుకెళ్ళిపోయాను అని ఎంత చక్కగా రాయబడిన మాట అన్న సంగతి మనం అర్థం చేసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ వాక్యము మరి గోడల కోసం కాదండి. మీరు వింటారని, మరి ఆ ప్రకారంగా జీవిస్తారని, ఆ ప్రకారంగా ఇంపాక్ట్ అవుతారని మరి నేను ఎంతో ఆశిస్తున్నాను. ఇంకొక వ్యక్తి కోసం, వాళ్ళంతా కూడా దేవుని బిడ్డలు కదా, దేవుని ఆత్మచేత ముద్రించబడిన బిడ్డలు కదా, మనం మానవులు కదా, మనం మానవులు అలాగలా చేసేస్తాం. పాత నిబంధన కాలంలో ఉన్న పరిశుద్ధులాగా ఎలా చేసేస్తాం, కొత్త నిబంధన కాలంలో ఉన్న పరిశుద్ధులాగా మనం ఎలా చేసేస్తాం అనుకుంటున్నారా? మరి విలియం కేరీ అని ఒక ఆయన ఉండేవాడు. హీ వాజ్ ఓన్లీ ఆ షూ మేకర్, అనగా జోళ్ళు కుట్టుకునేవాడు. హీ వాజ్ అ కాబ్లర్ షూ మేకర్ అంటే జోళ్ళు కుట్టుకునేవాడు అతను బై ట్రేడ్, అదే ఆయన పని. కానీ ఆయన దేవునితో నడిచేవాడు, దేవుని ఆశపడి నడిచేవాడు. ఒక దాహము, ఒక తృష్ణ, ఒక దర్శనము కలిగి నడిచేవాడు. ఆయన కేరీ ఏమైపోయాడు తెలుసా? విలియం కేరీ ఒక స్కాలర్ అయిపోయాడు. అంటే గొప్ప మరి మేధావి, ఒక స్కాలర్, చదువు పొందినోడు అయిపోయాడు ఆయన. అంతేకాదు, హీ బికేమ్ అ లింగ్విస్ట్ అంటే ఏంటి తెలుసండి? ఎన్నో భాషలు మరి నేర్చుకున్న గొప్ప ఒక తలాంత కలిగిన వాడు. 1-2 భాషలు కాదు, ఎన్నో భాషలు అతను మరి నేర్చుకున్నాడండి. మరి చాలా భాషలు నేర్చుకున్నాడు ఆయన. మరి హీ బికేమ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్, అనగా మిషనరీ వర్క్లో మరి ఒక తండ్రిగా మరి ఆయన్ని అంటారు. అనగా మరి ఎక్కడెక్కడ మిషన్ స్టేషన్ స్థాపించి మరి సువార్త మరి చెప్పి మరి మనుషులను అక్కడ రక్షించుకొని, మిషన్ స్టేషన్స్ అక్కడ సువార్త సేవ లేని దగ్గర ఒక్కొక్క దగ్గర హీ ప్లాంటెడ్ మిషన్ స్టేషన్స్ అండ్ చర్చెస్. అంత బలమైన దేవునిలో నడిచిన విలియం కేరీ. హల్లెలూయా. ఆయన మోటో ఏంటి తెలుసా? Expect great things from God, attempt great things for God. నువ్వు ముందు దేవుని కోసము గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడి చేయి. దాని తర్వాత దేవుని దగ్గర నుంచి గొప్ప దీవెనలు పొందుకోవడానికి ఆశించు. ముందు నువ్వు చేయి దేవుని కోసం గొప్ప కార్యాలు, దేవుని యొద్ద నుంచి గొప్ప దీవెనలు పొందుకోవడానికి, గ్రేట్ థింగ్స్, గొప్ప కార్యాలు పొందుకోవడానికి సిద్ధపడు అని అన్నాడు. ముందు నువ్వు అడుగుపెట్టు, తర్వాత దేవాది దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నీకు రుణస్తుడు కాదు, నీకు తిరిగి దేవాది దేవుడు ఇస్తాడు సుమా అని చెప్పిన మాటలు చెప్పేవాడు. హల్లెలూయా. ఎవరైనా కానీ నా బయోగ్రఫీ, నా జీవిత చరిత్ర రాస్తే
మాత్రమే చెప్పండి. దేవుడి కోసం నడిచిన వాడు విలియం కేరీ అని, ఇంకా ఏమి గొప్ప మాటలు నా కోసం మీరు చెప్పొద్దు అని చెప్పాడు. ఐ used to only walk by God. దేవుని యొద్ద నేను, దేవుని ఎదుట, దేవుని వెనక నేను నడిచేవాడిని మాత్రమే. ఇంకా నా కోసం గొప్ప 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 విషయాలు మరి నా కోసం చెప్పొద్దు, నా జీవిత చరిత్ర రాస్తే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినాన్ని నువ్వు దేవుడిచ్చిన బాధ్యతలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు ఇచ్చిన నీలో ఉన్న విశ్వాసాన్ని బలపరుచుకుంటూ దేవుని వెంట నువ్వు నమ్మకంగా నడవబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? మరి దేవుని కోసం ఒక ప్రొడక్టివ్ వాకర్గా, అంటే ఫలభరితమైన ఆత్మీయ నడవడిక కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నావా అని మీతో ఒక ప్రశ్న వేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవాది దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా గొప్ప తండ్రి, నీకు వందనములు, స్తోత్రం, స్తుతులు. మమ్మల్ని నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టించారు ప్రభా తండ్రి, నీకు వందనములు తండ్రి. ఏ పాటి వారం, అర్హత యోగ్యత లేని వారమే నీ అపారమైన ప్రేమను బట్టి నీకు వందనములు, స్తోత్రములు. అబ్రహాం నాన్న, ఇస్సాకు, యాకోబులు, సారా ప్రభా తండ్రి దేవా, నాన్న హానోక్ ప్రభా తండ్రి, వీళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా తండ్రి. అనేకులు నాయన నీతో నడిచిన వాళ్ళని నాయన తండ్రి యథార్థంగా ప్రభా తండ్రి నాయన ప్రభా నిందారహితంగా నాయన జ్ఞాపకం చేసుకున్నాం. మేము కూడా ఈ నూతన సంవత్సరంలో అటువంటి నాయన ప్రభా తండ్రి దేవా నాయన తండ్రి క్రైస్తవ ఓ తండ్రి మనుగడలో ఈ నటకలో ప్రభా తండ్రి దేవా నాయన విశ్వాసంతో ప్రభా నీ వెంట నడిచి ప్రభా తండ్రి దేవా నాయన గొప్ప గొప్ప నాయన ప్రభా దీవెనల నుంచి ప్రభా పొందుకునేలాగా సహాయం చేయండి ప్రభా తండ్రి దేవా దేవా కనికరించండి. విన్నవాళ్ళు వాక్యం ద్వారా స్పందించబడేలాగా సహాయం చేయండి ప్రభా తండ్రి. వాళ్ళ కుటుంబాలు దీవించండి ప్రభా తండ్రి దేవా, వాళ్ళ చేతి పని దీవించండి, అలా ఆత్మీయ జీవితాలు బలపరచండి, కనికరించండి. నీ చేతికే నాన్న ప్రార్థన సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.